పురాణ కాలంలో భూమి, స్వర్గం మరియు పాతాళాన్ని కలవరపెట్టిన 3 మహారాక్షసులు త్రిపురాసురులు. ఈ రాక్షసుల పేర్లు విద్యున్మాలి, తారకాక్షుడు మరియు కమలాక్షుడు. వీరికి బ్రహ్మదేవుని నుండి అపారమైన వరం లభించింది. వారు తమ రాజధానులుగా 3 శక్తివంతమైన నగరాలను నిర్మించారు. ఇవి గగనంలో విహరిస్తూ నాశనమయ్యే వీలులేని దృఢమైన కోటలుగా నిలిచాయి. త్రిపురాలు అనే ఈ 3 నగరాలు, ఒకటి భూలోకంలో, రెండోది ఆకాశంలో, మూడోది స్వర్గానికి సమీపంలో ఉండేవి. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఈ 3 నగరాలను ఒకేసారి నాశనం చేయగలిగే శక్తి ఎవరికీ లేకపోతే మీరు అమరుల్లా జీవించగలరు. ఈ వరంతో త్రిపురాసురులు తమ దౌర్జన్యాన్ని విస్తరించారు. దేవతలను తరిమేశారు. యజ్ఞాలను, ధర్మాలను భంగం చేశారు. త్రిపురాసురుల హింసతో ఆందోళన చెందిన దేవతలు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడిని శరణు కోరారు. బ్రహ్మదేవుడు వారికి ఇలా చెప్పాడు: త్రిపురాలను ఒకేసారి ధ్వంసం చేయగలే శక్తి మహేశ్వరుడికే ఉంది. మీరు శివుని వద్దకు వెళ్ళి శరణు కోరండి. దేవతలు, ఋషులు మరియు లోకాల ప్రజలు అందరూ శివుడి వద్దకు వెళ్ళి ఆయనను ప్రార్థించారు. శివుడు వారి ప్రార్థనలకు స్పందించి త్రిపురాసురులను సంహరించడానికి సిద్ధమయ్యాడు. శివుడు త్రిపురాసురులను సంహరించడానికి ఒక మహత్తరమైన ధనుస్సును సిద్ధం చేసుకున్నాడు. విష్ణువు ఆ ధనుస్సుకు సమర్థమైన రూపంగా మారాడు. అగ్నిదేవుడు బాణంగా మారాడు. వాయువు ఆ బాణానికి వేగం అందించాడు. చంద్రుడు శివుని రథానికి చక్రంగా మారాడు. సూర్యుడు బాణాన్ని ప్రకాశవంతం చేయడానికి తేజస్సుగా నిలిచాడు. శివుడు తన సింహవాహనంపై ధనస్సు పట్టుకొని త్రిపురాసురులను ఎదుర్కొన్నాడు. అతని తేజస్సుతో లోకమంతా ప్రకాశించింది. త్రిపురాలు 3 భిన్న లోకాల్లో విస్తరించి ఉన్నప్పటికీ అవి 1000 ఏళ్లకు ఒకసారి ఒకే రేఖలో వస్తాయని తెలిసి శివుడు ఆ సమయానికి ఎదురు చూశాడు. అన్ని వెలుగులు ఆరిపోతున్న సమయంలో త్రిపురాలు ఒకే రేఖలో నిలిచాయి. అదే సమయానికి శివుడు తన పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బాణం త్రిపురాలను ధ్వంసం చేసింది మరియు మహాశివుడు దానిపై విజయం సాధించాడు. త్రిపురాసురులు శివుడి త్రిశూలం శక్తికి బలి అయ్యారు. త్రిపురాసురుల వధతో లోకమంతా శాంతి చేకూరింది. దేవతలు శివుడిని ప్రార్థించారు, కీర్తించారు. ఈ విజయానికి గుర్తుగా శివుడిని త్రిపురాంతకుడు అని కొనియాడి అతని మహిమలను స్మరించారు. త్రిపురాలు మన అహంకారం, మోహం మరియు బంధనాలకు ప్రతీక. శివుని బాణం మన ఆత్మజ్ఞానం. త్రిపుర వధ. ఈ కథ చెడు ఆలోచనలపై మంచిదైన ఆత్మజ్ఞాన విజయం యొక్క ప్రతీక.